హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ మల్టీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో టేబుల్ ఫ్యాన్ లేదా స్టాండ్ ఫ్యాన్ రిపేరింగ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్యాన్ నడుస్తూ మధ్యలో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది, ఎలా రిపేర్ చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, పవర్ ఆన్ చేసినా కూడా ఫ్యాన్ నడవట్లేదు. అంటే పవర్ వస్తుంది, లైట్ ఇండికేటర్ వస్తుంది, కానీ ఫ్యాన్ తిరగట్లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫ్యాన్లో పవర్ వస్తుంది కానీ ఫ్యాన్ తిరగట్లేదు. ఓకే, ఇప్పుడు ఫ్యాన్ ఓపెన్ చేసి ప్రాబ్లం ఏంటనే చూద్దాం. ఈ ఫ్యాన్ పార్ట్ ఒకసారిగా తీసి చూపిస్తాను. ఇక్కడ చూపిస్తాను ఫ్యాన్ పార్ట్స్ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మెల్లిగా వైరింగ్ పైన క్యాప్ కూడా ఓపెన్ చేస్తున్నాను. డ్యామేజ్ అవ్వకుండా మెల్లిగా ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ చేశాక చూస్తే మొత్తం లోపల పొగ వెళ్ళి డస్ట్ వెళ్ళి ఫ్యాన్ జామ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న దాన్ని మీకు చూపిస్తున్నాను. దీనే థర్మోస్టాట్ స్విచ్ అంటారు. ఇది వైరింగ్ లోపల సెట్ చేస్తారన్నమాట. ఫ్యాన్ ఎప్పుడైనా జామ్ అయినా లేక వేరే ఇతర కారణాల వల్ల తిరగకపోయినా, ఫ్యాన్ పైన లోడ్ పడినప్పుడు వైరింగ్ కాయిల్ డ్యామేజ్ అవ్వకుండా ఈ థర్మోస్టాట్ స్విచ్ అనేది సేఫ్టీగా ఇస్తారన్నమాట. ఈ థర్మోస్టాట్ స్విచ్ అనేది సేఫ్టీ కోసం ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు దాన్ని ఎలా సెట్ చేయాలని చూద్దాం. ఇప్పుడు నేను దాన్ని మెల్లిగా
ఓపెన్ చేస్తున్నాను. అంటే వైరింగ్లో నుండి కొంచెం బయటకు తీస్తాను జాగ్రత్తగా, వైరింగ్ డ్యామేజ్ అవ్వకుండా. ఇప్పుడు చూడండి, మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇది థర్మోస్టాట్ స్విచ్. ఓవర్లోడ్ అయినప్పుడు ఇది కట్ ఆఫ్ అవుతుంది అన్నమాట. అంటే ఫ్యూజ్ ఎలాగో ఎగిరిపోతుందో ఇది కూడా సేమ్ అదే అలాగనే కనెక్షన్ అనేది ఆపేస్తుంది అన్నమాట. పవర్ సప్లై అన్నది ఆపేస్తుంది అన్నమాట. దానివల్ల ఫ్యాన్ వైరింగ్ కాయిల్ కాలిపోవడానికి అవకాశం ఉండదు. అది ఫ్రెండ్స్, ఇది దీని ఉపయోగం. మెల్లమెల్లిగా జాగ్రత్తగా దాని ఇన్సులేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు థర్మోస్టాట్ స్విచ్ అనేది. మెల్లిగా దాని ఇన్సులేషన్స్ ఓపెన్ చేశాను. తర్వాత ఇలాంటి ఒక చిన్న వైర్ ముక్క తీసుకొని దాన్ని ఏదైతే ఓపెన్ చేశానో దాన్ని రెండింటినీ కలిపేస్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ చేయడం జరుగుతున్నది. థర్మోస్టాట్ స్విచ్ నుండి ఇప్పుడు నేను వైరింగ్ కాయిల్కి డైరెక్ట్గా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, 2 టెర్మినల్స్ని కలిపేశాను. ఇన్సులేషన్ ఓపెన్ చేసేసి జాగ్రత్తగా రెండింటిని కలిపేశాను. ఇప్పుడు నా దగ్గర మరొక థర్మోస్టాట్ స్విచ్ లేదు కనుక ఇక డైరెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇంకా వేరే థర్మోస్టాట్ ఉంటే కనుక మీరు రీప్లేస్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే ఇంకోసారి కూడా ఏదైనా ఫ్యాన్ పైన లోడ్ పడినప్పుడు తిరిగినప్పుడు ఫ్యాన్ కాయిల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ థర్మోస్టాట్ స్విచ్ అనేది సేఫ్టీగా ఉంటుందన్నమాట. సో నా దగ్గర ఇప్పుడు లేదు కనుక అందుకే దీన్ని డైరెక్ట్గా చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ చేశాను. మళ్ళీ ఎలాగ ఓపెన్ చేశానో అలాగా మెల్లిగా వైరింగ్కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ అన్ని పార్ట్స్ అనేవి బిగించేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది పొగ మరియు డస్ట్ వల్ల బుష్ అనేది జామ్ అయింది కాబట్టి బిగించే ముందు ఒకసారి అంతా క్లీన్ చేసుకొని గ్రీస్ లాంటిది ఏమైనా ఉంటే మళ్ళీ పెట్టి మళ్ళీ బిగించుకోవాలన్నమాట. అప్పుడు ఫ్రీగా అవుతుంది ఫ్యాను.
పార్ట్స్ ఓపెన్ చేశాను. మళ్ళీ అంతే జాగ్రత్తగా మెల్లిమెల్లిగా పార్ట్స్ అనేవి బిగించాను. ఇప్పుడు ఒకసారి కరెక్ట్ చేసి ఫ్యాన్ ఆన్ చేసి చూద్దాం ఎలా నడుస్తుందో చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆన్ చేయగానే మళ్ళీ నడుస్తున్నది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పటిలాగే మామూలుగా నడుస్తున్నది. ఫ్యాన్ లోపల పొగ, దుమ్ము, డస్ట్లా వెళ్ళడం వలన ఫ్యాన్ బ్రిడ్జ్ అనేది జామ్ అయిపోయి ఫ్యాన్ తిరగక ఫ్యాన్ ఓవర్ హీట్ అయిపోయి ఆ థర్మోస్టాట్ అనేది ఆటోమేటిక్గా ఫ్యూజ్ అయిపోయింది అన్నమాట. అంటే ఒక మన ఓవర్లోడ్ అయితే ఒక ఫ్యూజ్ ఏ రకంగా పనిచేస్తుందో ఈ థర్మోస్టాట్ స్విచ్ కూడా అదే రకంగా ఆటోమేటిక్గా పనిచేస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఉంటే ఇంకొక థర్మో స్విచ్ మీరు రిప్లేస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఫ్యాన్ వైరింగ్కి డ్యామేజ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి జస్ట్ మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. తర్వాత నేను కూడా దీనికి ఓపెన్ చేసి మళ్ళీ థర్మో స్విచ్ అనేది ఇంకోటి చేంజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యాన్ అన్ని రకాలుగా అన్ని ఫంక్షన్స్ సరిగా వర్క్ చేస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.